హలో ఫ్రెండ్స్, ఈరోజు 9వ రోజు. నేటి పాఠం ఏమిటంటే సానుకూల ఆలోచన మరియు స్థిరత్వం. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీ ఆలోచన ఇప్పటికే సానుకూలంగా ఉంది. అందువలన ఈ పాఠంలో మనం స్థిరత్వాన్ని పరిశీలిస్తాము. స్థిరత్వం అని దేన్ని అంటారు? స్థిరత్వం అంటే ఏమిటి? స్థిరత్వం అంటే ఏమిటి అంటే కన్సిస్టెన్సీ. అయితే నేనిప్పుడు దీనికి సమాధానాలు చెప్తాను. స్థిరత్వం అంటే ఏమిటి? ఒక పనిని పదే పదే చేస్తూ ఉండడాన్ని స్థిరత్వం అంటారు. ఏంటి? ఒక పనిని పదే పదే చేస్తూ ఉండడాన్ని స్థిరత్వం అని అంటారు. ఉదాహరణకి, ఒకవేళ మీరు ఊరిలో ఒక బావిని చూసి ఉంటారు. అంటే బావి నుండి నీటిని సేకరించే వ్యక్తులు మీరు దాన్ని చూసి ఉండాలి కదా! మనం చూసే ఉంటాం. బావి నుండి నీటిని బయటకి లాగినప్పుడు ఉపయోగించిన తాడు, ఆ తాడు ద్వారా నీటికి పైకి లాగుతారు కదా! ఆ తాడు చాలా సున్నితమైనదిగా ఉంటుంది. అలాంటి తాడు, ఆ తాడుతో బావి గోడ పైన లోతైన గీత గీస్తుంది. ఎందుకంటే ఇది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, తాడు ఎంత సున్నితమైనదైనా సరే కానీ ఆ తాడు ఆ రాయిని మళ్ళీ మళ్ళీ రుద్దడంతో ఆ రాయి వల్ల ఆ రా దా ఏదైతే తాడుందో ఆ తాడు వల్ల ఆ రాయికి రంధ్రం అనేది అవుతుంది. అందువల్ల ఇది స్థిరత్వం యొక్క సంపూర్ణ శక్తి. నేను మళ్ళీ చెప్తున్నాను. బావి నుండి నీటిని తోడేటప్పుడు ఉపయోగించే ఏదైతే తాడు ఉంటుందో ఆ తాడు ద్వారా నీటిని పైకి లాగుతారు కదా! తాడు చాలా సున్నితమైనది. అయినప్పటికీ బావి గోడపై లోతైన గీతను గీస్తుంది. ఇది జరుగుతుంది ఎందుకంటే తాడు ఎంత సున్నితమైనదైనా సరే అది రాయిని మళ్ళీ మళ్ళీ రుద్దడంతో అది రాయికి కూడా రంధ్రం చేస్తుంది. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా పర్వాలేదు, ఇలా పదే పదే చేస్తూ ఉంటే మీరు ఆ పనిలో నిపుణులు అవుతారు. అంటే మీరు మాస్టర్ అవుతారు అని అర్థం. మనం దీనికి వ్యక్తిగత ఉదాహరణకు తీసుకుంటే, నేను ఉదాహరణకు తీసుకోవాలనుకుంటున్నాను థామస్ ఎడిసన్ గారిని. కాబట్టి థామస్ ఎడిసన్ గురించి ఎవరికైనా తెలుసా? సరే, నేను ఇప్పుడు థామస్ ఎడిసన్ గురించి చెప్తాను. థామస్ అల్వా ఎడిసన్ ఒక శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్త. ఇది ఒక గొప్ప శాస్త్రవేత్త కథ. వీరి సానుకూల ఆలోచన ప్రపంచాన్ని మార్చేసింది. వదులుకోవడం మన గొప్ప బలహీనత. విజయం సాధించడానికి సులభమైన మార్గం. మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. గొప్ప శాస్త్రవేత్త థామస్ ఎడిసన్ చెప్పినది ఇదే. తన జీవితంలో అతను అనేక ఆవిష్కరణలు చేశాడు. అంటే ఎలక్ట్రిక్ బల్బు, ఎలక్ట్రిక్ మషీన్, గ్రామోఫోన్ మరియు ఆవిరితో నడిచే వాహనం అన్నీ కరెంటుతో నడిపించారు. అదనంగా అతను ఇంకా చాలా ఆవిష్కరణలు కలిగి ఉన్నారు. అతను తన జీవిత కాలంలో 1093 ఆవిష్కరణలు చేశాడు. ఇది యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాబట్టి ఇది థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క పాయింట్. మరియు ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నాను? నేను మీకు చెప్పబోతున్నాను థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క మరొక వైపు. మీరు దీన్ని అర్థం చేసుకుంటే మరొక పాయింట్, మరియు మీరు దానిని మీ జీవితంలో తీసుకురాగలిగితే నన్ను నమ్మండి, మిమ్మల్ని విజయవంతం చేయకుండా ఎవరు ఆపలేరు. సానుకూల ఆలోచన మరియు స్థిరత్వాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మనం థామస్ ఎడిసన్ ఏమి సాధించాడు? సానుకూల ఆలోచన మరియు స్థిరత్వాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా థామస్ ఎడిసన్ ఏం సాధించారు? అదే మనం తర్వాత నేర్చుకునేది. థామస్ ఎడిసన్ డేట్ ఆఫ్ బర్త్. థామస్ ఎడిసన్ ఫిబ్రవరి 11,
1847న అమెరికాలో జన్మించారు. అతని తండ్రి పేరు శాముల్ అడిసన్ మరియు అతని తల్లి పేరు నాన్సీ ఇలియట్. థామస్ ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847 ఇన్ అమెరికా. థామస్ ఎడిసన్ అతని తోబుట్టువుల్లో చిన్నవాడు. థామస్ ఎడిసన్ పెద్దయ్యాక అతని తల్లిదండ్రులు అతన్ని స్కూల్లో చేర్పించారు. అయితే కొద్ది రోజులకి స్కూల్ నుంచి ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. అసలేం జరిగిందంటే థామస్ ఎడిసన్ తన ఉపాధ్యాయులకు చాలా ప్రశ్నలు అడిగేవాడు. గురువు గారికి అనుభూతి మొదలయ్యింది. ఈ పిల్లవాడు చాలా మొండివాడు మరియు వారి అల్లరి గురించి చాలా ఫిర్యాదులు ఇంటికి రావడం కూడా ప్రారంభించాయి. మరియు ప్రజలు అతన్ని మందబుద్ధి అని కూడా భావించేవారు. అప్పుడు అతను చాలా క్వశ్చన్స్ అడిగేవాడు కాబట్టి ఆ టీచర్స్కి విసుగు అనేది వచ్చేసింది. అయితే ఎందుకంటే థామస్ ఎడిసన్ ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడు. ఎలాంటి ప్రశ్నలు అడిగేవాడు ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి, ఒక పక్షి ఆకాశంలో ఎగరగలిగితే మనం ఎందుకు ఎగరలేము? అలాంటి క్వశ్చన్స్ అడిగేవారు. అతను చిన్నప్పటి నుండి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అతను ప్రతి రహస్యాన్ని బహిర్గతం చేయడంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. మరియు రహస్యాన్ని తెలుసుకోవడానికి అతను వెంటనే ఒక ప్రయోగాన్ని ప్రారంభించాడు. అతని ఈ చర్యలన్నిటికీ కారణంగా ప్రజలు అతన్ని వెర్రి మరియు అసాధారణ పిల్లవాడు అని పిలవడం కూడా ప్రారంభించాడు. ఎందుకంటే ఒకసారి అలాంటిది ఏదో జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు అడిగాడు థామస్ ఎడిసన్, అందుకే పక్షి ఆకాశంలో ఎగురుతుంది. ఎందుకంటే పక్షి పురుగులు మరియు కీటకనాశులను తింటుంది. అయితే అతను పక్షి పురుగులు మరియు కీటకనాశులను తింటుంది కాబట్టి పక్షి అనేది ఆకాశంలో ఎగురుతుంది. అయితే ఒకరోజు అతను చాలా పురుగులను తనతో తీసుకొచ్చాడు. వాటిని మిక్సీ వేసి లేదా దంచో దాని రసాయనాన్ని తయారు చేశాడు. దాన్ని రసంలో తయారు చేసి అతని స్నేహితుల్లో ఆ రసాన్ని ఒకరికి తాపాడన్నట్టు. అతని స్నేహితుడు ఆకాశంలోకి ఎగరలేదు, కానీ అతను అనారోగ్యానికి గురయ్యాడు. మరియు ఆ రోజు అతను చాలా దెబ్బలు కూడా పడ్డాడు. మరియు అతనిపై అనేక ఆంక్షలు విధించబడ్డాయి. ఈ సంఘటన ప్రజల్లో వ్యాపించడంతో ప్రజలు సందేహం విశ్వాసంగా మారింది. ప్రజలు అతనికి ఫస్ట్ మందబుద్ధి అనేవారు, కానీ ఇప్పుడు నిజంగానే వీడికి పిచ్చి అని అనడం. థామస్ ఎడిసన్ ఏదైనా చేయగల ఒక వెర్రి మరియు అసాధారణ వ్యక్తి. ఒకరోజు థామస్ ఎడిసన్ తన పాఠశాల నుండి తిరిగి వస్తున్నప్పుడు అతను తన తల్లికి ఒక లెటర్ ఇచ్చాడు. మరియు అమ్మా, ప్రిన్సిపల్ సార్ ఇది ఇచ్చారు, అందులో ఏం రాసి ఉంది అని థామస్ ఎడిసన్ వాళ్ళ అమ్మతో అడిగాడు. థామస్ ఎడిసన్ నోట్ చదివిన వెంటనే, అంటే థామస్ ఎడిసన్ ఇచ్చిన లెటర్ చదివిన వెంటనే వాళ్ళ అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా చెప్పింది, ఇందులో ఇలా రాయబడింది, మీ అబ్బాయి చాలా తెలివైనవాడు మరియు ఇంత తెలివైన అబ్బాయికి ఈ పాఠశాలలో మీ పిల్లవాడికి చదివించగలిగిన అంత సమర్థులైన టీచర్స్ ఇక్కడ ఎవరు లేరు అని రాసి ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మ అతనికి చెప్పింది. ప్రపంచం మొత్తంలో అలాంటి పాఠశాల లేదు అని కూడా ప్రిన్సిపల్ అందులో రాశారని థామస్ ఎడిసన్ అమ్మ థామస్ ఎడిసన్కి చెప్పింది. కాబట్టి దయచేసి మీ బిడ్డకు మీరు నేర్పించండి. ఇది విన్న థామస్ ఎడిసన్ చాలా సంతోషించాడు. అందులో ఏం రాసింది, ఆ నోట్లో ఏం రాసిందని చెప్తుంటాను, నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు చదువు చెప్పేంత సమర్థులైన టీచర్స్ ఇక్కడ లేరంట, మీ బిడ్డకు మీరే చదువు చెప్పించుకోండి అని చెప్పేసి అందులో రాసిందని వాళ్ళమ్మ థామస్ ఎడిసన్కు చెప్పింది. అది విన్న తర్వాత థామస్ ఎడిసన్ చాలా సంతోషించాడు.
మరియు అతని తల్లి థామస్ ఎడిసన్కు ఒక ప్రాథమిక విజ్ఞాన పుస్తకం ఇచ్చింది. ఇది కొన్ని రసాయన శాస్త్ర ప్రయోగాలను ప్రస్తావిస్తుంది. ఇంట్లో చేయగలిగే కొన్ని చిన్న చిన్న ప్రయోగాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సమయంలో థామస్ ఎడిసన్ వయస్సు కేవలం 9 సంవత్సరాలు. మరియు సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అతనికి 10 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పటికి తన సొంత ల్యాబ్ని సిద్ధంగా ఉంచుకున్నాడు. మరియు ఆ పుస్తకం సహాయంతో అతను తన శాస్త్రీయ యాత్రను ప్రారంభించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతని తల్లి కోపంతో అతని ల్యాబ్ని తీసి విసిరేసింది. అంటే అతని ల్యాబ్ ఇప్పుడు మూసివేయబడింది. మరియు తన కొత్త ల్యాబ్ తెరవడానికి కూడా అతని దగ్గర డబ్బులు అనేవి లేవు. అందుకే అతను రైలు ప్రయాణికులకు వార్తాపత్రికలు, టికెట్లు అమ్మడం ప్రారంభించాడు. మరియు అదే రైల్లో ఖాళీ కంపార్ట్మెంట్లలో అతను తన స్వంత ల్యాబ్ను కూడా నిర్మించుకున్నాడు. ఒకసారి థామస్ ఎడిసన్ ఒక ప్రయోగాలు చేస్తున్నప్పుడు 2 రసాయనాలు కింద పడిపోయాయి. మరియు ఆ 2 రసాయనాలు ఒకదానితో ఒకటి కలవడం వల్ల ఆ డబ్బాల్లో మంటలు అనేవి వ్యాపించాయి. మరియు ఆ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగినప్పుడు ఎలాగోలా సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆ పెట్టెలోని మంటలు అనేవి ఆర్పించేశాడు. కానీ కోపంతో థామస్ ఎడిసన్కి గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. మరియు సెక్యూరిటీ గార్డ్ యొక్క బలమైన చేతి దెబ్బ పిల్లల చెంప మీద పడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో మనకు చాలా బాగా తెలుసు. థామస్ ఎడిసన్కి బాగా అర్థమయ్యింది. ఈ సంఘటన నుంచి బయటపడే బదులు థామస్ ఎడిసన్ చెప్పారు, సరే మంచిది, ఇప్పుడు నేను ప్రజల మాటలు వినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కనీసం నేను నా పనిని బాగా చేయగలను. మరియు ఈ సంఘటన అతనికి జరిగినప్పుడు అతనికి వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. మరియు ఈ సంఘటన తర్వాత థామస్ ఎడిసన్ తనలో పాజిటివ్ థింక్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది. పాజిటివ్ థింకింగే అంటే ఏది జరిగినా మన మంచికే. ఆపై అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు మరియు క్రమంగా అతను ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. మరియు అతను ఆవిష్కరణలలో గొప్ప ఆవిష్కరణ అదే లైట్ యొక్క ఆవిష్కరణ. అతను బల్బును కనిపెట్టినప్పుడు ప్రపంచం మొత్తం ఆ ఆవిష్కరణను చూసేందుకు వచ్చింది. ప్రపంచం నలుమూల నుండి ప్రజలు వచ్చారు. ఎందుకంటే అప్పట్లో అదొక అద్భుతం కంటే తక్కువైతే కాదు. ఆ బల్బుని పెట్టడానికి అతను దాదాపు 9,999 సార్లు ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఎప్పుడైతే 10,000 అయ్యాయో అప్పుడు అతను ఒక్కసారి పాస్ అయ్యాడు. అప్పుడు బల్బు తయారు చేశాడు. ఆలోచించండి, కొన్ని పనుల్లో చాలాసార్లు విఫలం అవ్వడం వల్ల థామస్ ఎడిసన్ పని చేస్తున్నప్పుడు విసుగు చెందలేదు. 9,999 సార్లు ఫెయిల్ అయినా అతను విసుగు అనేది చెందలేదు. కానీ నేను బల్బును తయారు చేయగలనని అతను నమ్మాడు. చేసి తీరుతానని నమ్మాడు. అతను ఎప్పుడైతే 10,000వ సారి బల్బును తయారు చేయడం ప్రాక్టీస్ చేశాడు, 9,999 సార్లు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడో అప్పుడు ప్రతి ఒక్కసారి ఒక్కొక్క విషయం అతను నేర్చుకున్నాడు. ఇలా ఈ టైంలో ఇదైంది, నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అని చెప్పేసి అలా కొత్త విషయాలు అతను నేర్చుకున్నాడు. బల్బుని ఇలా తయారు చేయకూడదు. ఆపై చివరకు బల్బు సిద్ధంగా ఉంది. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో అన్నిసార్లు నేర్చుకున్నాడు. లాస్ట్కి అయితే బల్బు సిద్ధంగా ఉంది. మరియు థామస్ ఎడిసన్ మరీ ఎక్కువ తెలివైన వాడైతే కాదు. థామస్ ఎడిసన్ నిజంగా ఒక మందబుద్ధినే. థామస్ ఎడిసన్ దీని గురించి తెలుసుకున్నాడు. అతను ఒక మందబుద్ధి అని ఇతనికి అర్థమైంది. ఒకసారి స్టోర్ రూమ్లో ఏదో వెతుకుతున్నప్పుడు అతని కళ్ళు ఆ నోటు మీద పడ్డాయి. ఏ నోటు అంటే ఏదైతే ప్రిన్సిపల్ సార్ ఇచ్చారో ఆ నోటు పైన పడ్డాయి. అప్పుడు థామస్ ఎడిసన్ తనకు 9 సంవత్సరాల వయసులో అతనికి తన స్కూల్లో ఇచ్చిన ఆ లెటర్, అది అమ్మకి ఇచ్చాడు కదా ఆ లెటర్. అప్పుడు అతను, మమ్మీ
ఇందులో ఏముందో చదివి చెప్పు అన్నాడు. మరియు వాస్తవం ఏమిటంటే ఆ నోట్‌లో ఏం రాసుంది అంటే, మీ బిడ్డకు బుద్ధిమద్యం ఉందని రాసి ఉంది. పాఠశాల ఉపాధ్యాయులెవరూ మీ పిల్లలకు బోధించలేరు. కాబట్టి మీ పిల్లలకు మీరే నేర్పించాలి. ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎంత అద్భుతమైన దృశ్యం. సారేమో మీ అబ్బాయికి ఏది రాదు మందబుద్ధినికి పంపించేసినా వాళ్ళమ్మ నువ్వు చాలా తెలివైన వాడని చెప్పేసి చెప్పింది. గొప్ప తల్లి ప్రపంచానికి ఒక గొప్ప శాస్త్రవేత్తను అందించింది మరియు ఆ సమయంలో థామస్ ఎడిసన్ తన తల్లి బోధనను గుర్తుంచుకున్నాడు. ఆ పాఠాన్ని థామస్ ఎడిసన్ ఎందుకు నేర్పాడు? తల్లి థామస్ ఎడిసన్‌కి ఈ విషయం నేర్పించింది. ఏంటి? కొడుకా 100 పనుల కంటే ఒకే పని మెరుగైనది. ఏదైనా ఒక పనిలోనే ఉత్తమంగా ఉండు. మరియు ఉద్యోగంలో మెరుగ్గా ఉండడానికి మీరు ఒక పనిని పదే పదే చేస్తూ ఉంటే మీరు మెరుగవుతారు మరియు ఉత్తమమైనది మాత్రమే మీకు విజయం తెస్తుంది. మరియు థామస్ ఎడిసన్ తన తల్లి సలహాను హృదయపూర్వకంగా తీసుకున్నాడు. వారు దాన్ని అమలు కూడా చేశారు. చివరకు ఈరోజు మనమందరం అతను లేనప్పటికీ అతని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది? కాబట్టి నేను అనుకుంటున్నాను మీరు సానుకూల ఆలోచన మరియు స్థిరత్వం యొక్క అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని. ఏదైనా పనిని పదే పదే చేయడాన్ని స్థిరత్వం అంటారు. అందరికీ ధన్యవాదాలు.